ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండగ, వెల్లువెత్తుతున్న పరిశ్రమలు, లక్షల ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లాలో రెన్యూ సంస్థకు శంకుస్థాపన జరగడం స్వచ్ఛ ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో ప్రధాన మైలురాయి. 5,400 కోట్ల రూపాయల పెట్టుబడితో స్వచ్ఛ ఇంధనంతో నడిచే 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్ వేఫర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ దేశీయ సౌర విద్యుత్ తయారీని ప్రోత్సహించి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి మన యువతకు స్వచ్ఛ ఇంధన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశీయ సౌర విద్యుత్ తయారీని బలోపేతం చేస్తుంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో అగ్రగామిగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది. దేశ సుస్థిర భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదుగుతూనే ఉంది. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తామన్నారు ముఖ్యమంత్రి. 160 గిగావాట్ల RE లక్ష్యంతో 50% సాధించామన్నారు. విద్యుత్ భారాన్ని భరిస్తున్నాం, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నాం. నాడు ప్రొక్లైన్లతో కూల్చివేతలు, నేడు అభివృద్ధి పనులు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు సీఎం. కిల్లర్ పార్టీని దూరంగా పెట్టండి, రెన్యూ ఎనర్జీ ప్లాంట్లకు సీఎం చంద్రబాబు భూమి పూజ.